హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చేపగుడ్లు వేపుడునైతే సింపుల్ వేలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకున్నాక పాన్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి దాంట్లో చిటికెడు సాల్ట్ వేసి బాగా మరిగించిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న శననైతే అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల అడుగట్టకుండా మాడిపోకుండా టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలాగా నీరంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. నీరు ఇంకిపోయిన తర్వాత మనకైతే ఇలా వస్తుందండి, చూసారు కదా. దాంట్లోనే ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఈ శనగవేపుల్లో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, పర్ఫెక్ట్ రుచి కూడా వస్తుంది. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. మనం ముందుగా వాటర్లో సాల్ట్ వేసాం కదండి, ఈసారి అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, టేస్ట్ సరిపోతుంది. అలా రెండు వేసిన తర్వాత ఒకసారి మెదుపుకుంటూ కూడా కలుపుకొని మొత్తంగా వేపుకోవాలండి. ఆయిల్లోని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఓపెన్ చేసి దాంట్లోని ఒక 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేద్దామండి. కరివేపాకు వల్ల వేపుడికి మరింత టేస్ట్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లోనే గసగసాల పేస్ట్ని అయితే ఒక స్పూన్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన దాన్ని మసాలా బాగా పట్టేంత వరకు వేపుడిని అయితే మిక్స్ చేసుకొని ఓపెన్ చేసాక గరం మసాలా పౌడర్ 1 స్పూను, తర్వాత ధనియాల పొడి 1 స్పూను వేసి బాగా మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీరా పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. టేస్ట్ బాగుంటుంది, ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఫిష్ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మన మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదండి. ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. కలపడం మానేస్తే అడుగున మాడిపోయే అవకాశం అయితే ఉందండి. చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. 3 లేదా 4 స్పూన్ల కారం అయితే యాడ్ చేద్దామండి. ఒకసారి దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని గోల్డెన్ షేప్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుందండి. తర్వాత బౌల్లో షిఫ్ట్ చేసి వేడివేడిగా టేస్ట్ చేస్తే ఎంతో కామన్ అయిన చేపగుడ్లు వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. ఇష్టపడని వారు కూడా మళ్ళీ మళ్ళీ ఇంట్లో చేయించుకొని తింటారండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ చేపగుడ్లు వేపుడు అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.